చేప ముక్కలు వేయించుకోవడానికి ముందుగా చేపలు ఉప్పు నిమ్మకాయ పిండి మంచిగా కడుక్కొని ఇట్లా ఆరబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని చేప ముక్కలు వేయించుకోవడానికి కావాల్సినంత నూనె పోసుకోవాలి. ఆరబెట్టుకున్న చేప ముక్కలు నూనె వేడయింది. స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. చేప ముక్కలు నూనెలో వేసుకోవాలి. చేప ముక్కలు తిప్పేసుకుంటా ఎర్రగా వేయించుకోవాలి. చేప ముక్కలు ఎర్రగా అయినవి జాలిగంటలోకి తీసుకోవాలి. జాలిగంటలోకి తీసుకున్న చేప ముక్కలు నూనె మొత్తం గుంజుకున్నాక ప్లేట్లో వేసుకోవాలి. అన్ని చేప ముక్కలు ఇట్లనే వేంపుకోవాలి. చేప ముక్కలు అన్నీ ఇట్లా వేంపుకొని జాలిగంటలోకి తీసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. నూనె మొత్తము ఇట్లా గుంజుకున్నాక ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. చేప ముక్కలకు సరిపడినంత కారం వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న ఈ మసాలా చేప ముక్కలకు అన్నిటికీ రెండు వైపులా మసాలాలు ఇట్లా పెట్టుకోవాలి. అన్ని చేప ముక్కలకు ఇట్లా మసాలాలు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయి వేడైనాక స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. మసాలా పెట్టిన చేప ముక్కలు వేసుకొని కొద్దిసేపు వేడి చేసుకోవాలి. చేప ముక్కలు ఇట్లా తిప్పుకుంటూ వేడి చేసుకోవాలి. చేప ముక్కలు కొద్దిసేపు వేడి చేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. చేప ముక్కల వేపుడు రెడీ అయినవి.